రండి మీరే మాట్లాడండి, నేను మాట్లాడేదాన్ని. చంద్రికా చంద్రికా పుష్పాటి గారిని సాధారణంగా మీకు ఆస్వాదిస్తున్నామండి. ఆవిడ మాటలు ఆవిడ నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేవిని. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, కాశ్మీరంలో నివసించే శారదాదేవికి నమస్కారం. ఓ దేవి, నిన్ను నేను ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను, దయచేసి విద్యను ప్రసాదించు అని. సభకి నమస్కారం. సాహిత్యంలో నాకున్న పరిజ్ఞానం కానీ నాకున్న అనుభవం కానీ చాలా చాలా తక్కువ అని చెప్తానండి. నన్ను నేను ఒక సామాన్య పాఠకురాలిగానే భావించుకుంటాను. కాబట్టి నా ప్రసంగంలో ఏమైనా తప్పులుంటే మన్నింప ప్రార్థన. నేను ఈనాడు ప్రసంగించబోయే అంశము కాశ్మీరు సాహిత్యం. అందుకే నా ప్రసంగాన్ని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య రచించిన శారదా స్తోత్రంలోని శారదా క్షేత్రానికి దేవత అయిన శ్రీ శారదాదేవి శ్లోకంతో ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన మతోన్మాద హత్యాకాండలో అసూల వాసిన వారికి నివాళిగా నేను ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. 10 నిమిషాల్లో ఇది కొంచెం ఈ అంశాన్ని చెప్పడం కష్టం, కాబట్టి నేను కొంత భాగాన్ని దాటేస్తున్నాను. ఈనాడు కాశ్మీర్ ప్రజలు స్వాతంత్రం కోరుకుంటున్నారు అంటూ, ఆజాద్ కాశ్మీర్ అంటూ అనే మాటలు మాట్లాడుతూ కాశ్మీరం వేరు భారత వేరు అని భావించే మేధావి వర్గానికి సాహిత్యం ద్వారా కాశ్మీర్ యొక్క సంస్కృతి చెప్తూ కాశ్మీరు భారతదేశంలోని అంతర్భాగమే, కాశ్మీర్లోని అస్తిత్వం భారతీయతే అని గుర్తు చేసే చిన్న ప్రయత్నమే నా ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అందరికీ తెలిసిన అంశాలే, కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుర్తు చేయడం మాత్రమే. శారదాపీఠం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనది శారదాపీఠం. ఈనాడు అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. సతీదేవి కుడి చేయి ఇక్కడ పడిపోయింది అని ఒక నమ్మకం. మనకి భరతఖండంలో ఎప్పుడైనా సరే ఒక ఆలయం, ఒక క్షేత్రంలో ఒక ఆలయము, ఆలయంతో కూడుకున్న దేవతామూర్తి, ఆ దేవతామూర్తికి ప్రాంతీయ సంస్కృతి కనిపించడం అనేది సర్వసాధారణ విషయం. అందుకే ఈనాటికి కూడా కాశ్మీర్లో మనకి కాశ్మీర్ పండితులకి శారదాదేవి ఒక కులదేవత. ఈ శారదా పీఠంతో ఒక విశ్వవిద్యాలయం ఉండేది. ఆ విశ్వవిద్యాలయంలో ప్రపంచం నుంచి ఎంతో మంది పండితులు, విద్యార్థులు వచ్చి వేదాలు, గణితము ఇలాంటి శాస్త్రాలు ఎన్నో రకాలుగా నేర్చుకునేవారు. సంస్కృతము, కాశ్మీరీ మరియు ఇతర ఉత్తర భారతీయ భాషలన్నీ కూడాను ఉపయోగించే శారదా లిపి ఈ శారదా పీఠం నుంచే ఉద్భవించింది అని చెప్తారు. కాశ్మీర్ యొక్క ప్రస్తావన, కాశ్మీర్ గురించిన ప్రస్తావన మనకి ఎన్నో పురాణాల్లో, వాయు, పద్మ, మత్స్య, విష్ణు పురాణాల్లో కనిపిస్తుంది. మహాభారతంలో సభా పర్వంలో కూడాను కనిపిస్తుంది. పాణిని అష్టాధ్యాయి కూడా కాశ్మీర్ గురించి ప్రస్తావన చేశారు. మనకి ఆదిశంకరాచార్య రచించిన అన్నపూర్ణ అష్టకంలో కూడా మనకి 2 సార్లు కాశ్మీర్ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. కాశ్మీర్ యొక్క సంస్కృత వాంగ్మయ చరిత్రను చూస్తే కాశ్మీర్లో వెలసిల్లినంత కావ్య రచన భారతదేశంలోని ఏ ప్రాంతంలో కూడా జరగలేదు అంటారు. ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిని కాశ్మీర్లోనే కాశ్మీరీ హిల్ అనే జగదేశ్వరుడి ఆలయంలో చేశారు. రామానుజాచార్యుల వారి శ్రీభాష్యం కూడా కాశ్మీర్ నుంచి ఉద్భవించింది. కళా సరిత్ సాగరం మనకి గుడాఠి బృహత్ కథను ఆధారంగా చేసుకుని సోమదేవుడు అనే కాశ్మీర పండితుడు మనకి కళా సరిత్ సాగరం రచించారు. కళా సరిత్ సాగరాన్ని సుప్రసిద్ధ పండితులు తెలుగు కవి వేదం వెంకటరాయ శాస్త్రి గారు కూడా అనువదించారు. నీలమత పురాణం కాశ్మీర్కి చెందిన అతి ప్రాచీన సాహిత్యం నీలమత పురాణం. ఇది నీలముని రచించాడు. దీని గురించి ఇది వైశంపాయనుడు జనమేజయుడికి వినిపించిన పురాణము. ఇది కాశ్మీర్ యొక్క ఆవిర్భావం గురించి చెప్తుంది. కశ్యప ముని ఏర్పరిచిన నీరుని చేయడంతో ఏర్పరిచిన భూమి కాబట్టి దీనికి కశ్యప మీరు కాశ్మీరు అయింది.
తర్వాత కాశ్మీర్లో ఉద్భవించిన సాహిత్యం గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం ఈనాటికి కూడా మేము ఎంఏలో కూడా చదువుకున్నామండి, అలంకార శాస్త్రం. పుల్లల శ్రీరామచంద్రుడు గారు మనకి సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన క్షేమేంద్రుడి పుస్తకాలలో ముందు మాటలో కాశ్మీరు పండితుల జీవన విధానము, వారి పాండిత్యము, అలంకార శాస్త్రము, కొన్ని రంగాల్లో వారు సాధించిన ప్రగతి లాంటివి తలుచుకుంటే నమ్మలేనంత దివ్యంగా ఉంటుంది. వారి వర్ణనలు, ఎత్తుగడలు ఏవో గంధర్వ లోకాన్ని తలపిస్తాయి. ఎక్కడో మన తెలుగునాట పుట్టిన జగన్నాథ పండితరాయలు, తమిళుడైన అప్పయ్య దీక్షితులు లాంటి వారు తప్ప గొప్ప అలంకారికులు తప్పిస్తే అసలు భారతీయ అలంకార శాస్త్రజ్ఞులంతా కాశ్మీరీ పండితులే అని చెప్పుకున్నా తప్పులేదు అని చెప్పారు. కాశ్మీర్లో మనకు అలంకార శాస్త్రజ్ఞుల్లో ముఖ్యమైన పండితులు భరతముని, తర్వాత వామనుడు, ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు, క్షేమేంద్రుడు, మమ్మటుడు, ఉద్ధటుడు. తర్వాత కాశ్మీర్లో చెప్పుకోవాల్సింది లల్లాదేవి అనే సంస్కృత రచయిత్రి అయిన ఒక యోగిని గురించి. ఆవిడ లల్లవాక్యాని అనే కవితా ఖండికలను సంస్కృతంలో, కాశ్మీరీ ప్రాచీన సంస్కృతంలో రచించింది. తర్వాత కుమారజీవుడు అనే మహాయాన బౌద్ధ పండితుడు. ఈ కుమారజీవుడు కాశ్మీరీ పండితుడు, బ్రాహ్మణికి జన్మించినవాడు. ఇతడు కాశ్మీర్లో ప్రసిద్ధ బౌద్ధాచార్యుడైన బందదత్తుని వద్ద సంస్కృతం అభ్యసించి ఇతడు బౌద్ధ గ్రంథాలని పాళీ సంస్కృత భాషల నుండి చైనాలోకి అనువదించే బృహత్తర కార్యక్రమానికి నాయకత్వం వహించారు. 12 సంవత్సరాలు ఇతను నిర్విరామ కృషి చేసి బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువదించి చైనీయులకు నిజమైన బౌద్ధ తత్వాన్ని అందించాడు. కుమారజీవుడి చైనా అనువాదాల నుండి ఈనాడు ఇంగ్లీషు, తర్వాత జపాన్ లాంటి ప్రపంచ భాషల్లో కూడా బౌద్ధ గ్రంథాలు అనువదింపబడ్డాయి. మనకి తెలుగులో కస్తూరి మురళీ కృష్ణ గారు ఉజ్వల భారత మహోజ్వల గాథలలో ఈయన గురించి, కుమారజీవుడి గురించి మొదటి కథ ఉంటుంది. తర్వాత చివరగా చెప్పుకోవలసింది కల్హనుడి రాజతరంగిణి. అతి ముఖ్యమైనది, చాలా కల్హనుడు సంస్కృతిలో రచించిన కావ్యము రాజతరంగిణి. కల్హనుడు కాలగమనంలో వచ్చిపోయే రాజులను, తర్వాత సమాజాల తరంగాలను, కాలప్రవాహాన్ని తరంగిణిగా చెబుతూ కాశ్మీర్ చరిత్రను ఒక ప్రవాహంతో పోల్చాడు. కల్హనుడు 11వ శతాబ్దం వాడు. ఈనాటి చరిత్రకారులకు ఏమాత్రం తీసిపోకుండా అనేక పరిశోధనలు చేసి శిలాశాసనాలు తవ్వించి 7836 శ్లోకాలతో రాజతరంగిణిలో పొందుపరిచాడు. కల్హనుడు నిజాన్ని నిర్భయంగా, నిక్కచ్చిగా, ఉన్నట్టుగా తన రచనల్లో ప్రతిపాదించాడు. దీనిని ఆధారంగా చేసుకుని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కాశ్మీర రాజచరిత్ర అని 6 నవలలను రచించారు. పిలక గణపతి శాస్త్రి గారు రచించిన నవల కాశ్మీర పట్టమహర్షి కల్హణ రాజతరంగిణిలోంచి ఆధారంగా చేసుకునే నవల. కల్హణుని తర్వాత ఆ రాజతరంగిణిని కొనసాగించిన వారు జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టు, శుకుడు. ఈనాడు మనకి ఇక్కడ అంతర్జాల పత్రిక సంచికలో మనకి కస్తూరి మురళీకృష్ణ గారు ఈ రాజతరంగిణులను అందిస్తున్నారు తెలుగులో. ఇక అంటే అన్ని రాజతరంగిణులు నేను చెప్పను, ఒక జోనరాజ తరంగిణితో నేను ముగిస్తాను. జోనరాజ విరచిత జైన రాజతరంగిణి. జోనరాజు అనే పండితుడు సుల్తాన్ జైనులాభిది ఆదేశం వలన ఈ రాజతరంగిణి రచనను చేపడతాడు. కల్హనుడి రాజతరంగిణిలాగా జోనరాజుకి తన రచనలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే అతడు వేరే ధర్మానికి చెందిన రాజు ఆస్థానంలో ఆ రాజదయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటాడు. కాబట్టి ఆ రాజుకి ఏ కోపం రాకుండా కల్హనుడిలాగా కాకుండా నిజాలను మసిపూసి మారేడుకాయ చేసి రాయాల్సి వస్తుంది. జోనరాజు సికిందర్ దుచ్చికన్, జైనులాబుద్దీన్ సుల్తానులకు సమకాలీనుడు. అందుకే ఈ రాజతరంగిణి మతాన్ని ఆధారంగా చేసుకుని సికిందర్ దుచ్చికన్ లాంటి ఇస్లాం సుల్తానులు కాశ్మీరుల పైన చేసిన ఘాతుకాల గురించి చెప్తుంది. సికిందర్ దుచ్చికన్ ఎన్నో గ్రంథాలను తగలబెట్టాడు, దేవాలయాలను ధ్వంసం చేశాడు. అతడు చేసిన మారణకాండలో తెగిపడిన బ్రాహ్మణుల జంధ్యాలు దాదాపుగా ఈనాటి బరువు లెక్కల్లో 260 కేజీలు ఉండొచ్చని చెప్పాడు. అంటే ఎంతమంది బ్రాహ్మణుల తలలు తెగిపడ్డాయో మనం ఈ రాజతరంగిణి చదివితే అర్థం చేసుకోవచ్చు. రాజతరంగిణిలో
కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. ఇతను సంస్కృతంలో రాశాడు, మనకి కస్తూరి మురళీకృష్ణ గారు అనువాదం చేసిన 2 వాక్యాలు చెప్తాను. ఎలాగైతే మత్త గజాలు కన్ను మిన్నక సరోవరాన్ని అల్లకల్లోలం చేసి బురదమయం చేస్తాయో, అలాగే మ్లేచ్చులు కాశ్మీరాన్ని అల్లకల్లోలం చేసి ప్రజలను భయభ్రాంతులను చేశారు. కాశ్మీర్ సంపూర్ణంగా రాక్షసుల హస్తగతం అయింది. ఇలా ఒక నరమేధాన్ని అధ్యయనం చేసి తన రచనలో ప్రదర్శించిన తొలి వ్యక్తి జోనరాజు. ఈ నరమేధాన్ని ఎంత నర్మగర్భంగా, ఎంత అంతర్లీనంగా ప్రదర్శించాడు అంటే ఎంతో జాగ్రత్తగా పరిశీలన చేస్తే కానీ అర్థం కాదు. జైనులాబిదీన్ పాలనానికి కాశ్మీర్లో మిగిలింది 11 ఇస్లామేతర కుటుంబాలు మాత్రమే అని జోనరాజు చెప్తాడు. కాశ్మీర్ అంతా ధరించిన వేదఘోషలు, శివభజనలు, శివస్తోత్రాలు, విష్ణు మంత్రాలు అన్ని సర్వం గాలిలో కలిసిపోయాయి. ఒక ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, ఉజ్వలమైన గతాన్ని సమూలంగా నాశనం చేసిన విషయాలను జోనరాజు నిక్కచ్చిగా కాకుండా మార్మికంగా నిగూఢంగా చెప్పాక కూడా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా కాదా అన్న మాట నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ, పెద్దలందరికీ నమస్కారం.